ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే వన్నె తెచ్చిన, తెలుగు భాషకే సొంతమైన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని మరో పద్యాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్షబెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. మందుడనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను జూచి నవ్వనేమి, దూరభావములేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంగల బెట్టనేమి, కక్కసంబులు పల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత దిట్టనేమి, ఎచ్చు మాటల చేత నెమ్మిలాడిననేమి, చేరి దాపట గేలిసేయనేమి, కల్పవృక్షము వలె నీవు గలుగనింక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. మందుడనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను జూచి నవ్వనేమి, దూరభావములేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంగల బెట్టనేమి, కక్కసంబులు వల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి, ఎచ్చు మాటల చేత నెమ్మిలాడిననేమి, చేరిదాపట గేలిసేయనేమి, కల్పవృక్షము వలె నీవు గలుగనింక, ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభా, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క తాత్పర్యము. ఓ నరసింహమూర్తి, నీయందే మనస్సు నిలిపి నిన్ను స్మరింపుచున్న నన్ను జూచి తెలివి తక్కువ వాడని తిట్టినను, నా దీనత్వము జూచి నవ్వినను, మంచి చెడ్డలెరుగక తూలనాడినను, ప్రీతి లేక తప్పులు మోపినను, కష్టముగా మాట్లాడి వెక్కిరించినను, ఎక్కువ కోపముచే తిట్టినను, గొప్పగా పొగడి పరిహసించినను, వేళాకోళము చేసినను, నాకేమీ కొరత లేదు. నేను ఇతర మానవులను లక్ష్యము చేయను. కల్పవృక్షము వలె సమస్త కోరికలను ఇచ్చు నిన్నే స్మరించెదను. ఇంతటితో పద్యము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. మరో పద్యంతో కలుద్దాం.